నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లో 1,00,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలియజేశారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకి 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి వ్యవస్థని ఇప్పుడు గాడిలో పెడుతున్నామని అన్నారు. మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. గతేడాది కంటే ఎక్కువ. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక మంచి బడ్జెట్ ను తీసుకొని రాగలిగాం. ఒక మంచి ప్రభుత్వం వలన ప్రజల జీవితాలు ఎలా మారతాయనేది ఆలోచించాలి అని చంద్రబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్పారు, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్న అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు. ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ అయిపోయి దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటి ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు. వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకి ఏమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం, ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేర. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ నియామకాలు 0 అని విమర్శించారు. డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డిఎస్సి నిర్వహించామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకి వయో పరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు, 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి. ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. నగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది, కానీ డిగ్రీకి వచ్చేగల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం
ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా, ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే మధురవాడలో ఆల్రెడీ కళ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు, సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చి పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చగల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా, జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చల్లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఈ 10 నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది 1 సిలిండరే, 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు 1 సిలిండరే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్న మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. 1 సిలిండరే వీళ్ళు ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయం మోసమని మనం భావించాలి. అలాగే తీసుకుంటే వీళ్ళు మనం ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో క్లియర్గా బ్లాక్ పీరియడ్ అని 4 months ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు. ఏప్రిల్ నుంచి జూలైకి 1, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు 1, డిసెంబర్ నుంచి మార్చి వరకు 1. అలాగైనా తీసుకున్న అక్టోబర్ 31 వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి 2 సిలిండర్స్ ఇవ్వాలి. అంటే ఈ 10 నెలల్లో ఈ 1 సిలిండర్తోనే కుటుంబం బ్రతకాలా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే మేము పదే మంత్రి గారిని అడిగాము, ఇన్ని 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి 1 సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి. దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు వేస్తూ ఉన్నారు. కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వెయ్యాలి, లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే వేయాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమాన పడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. మనందరం చూసాము. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను, ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఇది ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే అసలు ఎంతమందికి అంటే 895 కోట్లు ఇస్తున్నారంటే ఈ 1,55,00,000 మందికి వీళ్ళు లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1 సిలిండర్ కూడా ఇవ్వట్లేదు. 1 సిలిండర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు సరిపోవు. దీనికి స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. ప్రతి పథకం మన దేశ చరిత్రలో తీసుకున్నా, మన రాష్ట్ర చరిత్రలో తీసుకున్నా ఏ పథకంకైనా లబ్ధిదారుల సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టత ఉంటుంది. ఈ రాష్ట్రంలో తీసుకుంటే శాంక్షన్స్ ఇంతమందికి ఇస్తామని ఒక సంఖ్య చెప్తారు. ఎందుకు వీళ్ళు అన్నా క్యాంటీన్స్ పెట్టారు, ఇందులో ఇంతమంది రోజుకి భోజనం పెడుతున్నామని ఆ సంఖ్య చెప్తారు. కానీ ఈ దీపం 2 పథకానికి ఎందుకు మీరు సంఖ్య చెప్పట్లేదు? దేన్ని దాద్దాం అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రవేశపెట్టిన ఈ దీపం 2 పథకం అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఏలూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల నృత్య విన్యాసాలు తిలకించి చాలా బాగుందని కలెక్టర్ ప్రశంసించారు.
అందరికీ నమస్కారం. పురోభివృద్ధికి జ్ఞానమైన మూలమని, జ్ఞానమే గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సంపాదన సాధ్యమని. నన్ను అడిగితే ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ బుక్స్. సో నాట్ జస్ట్ స్కూల్ బుక్స్, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ కాదు. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఊరికి చెప్పలేదు, నా స్టోరీ చెప్తాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో రోజు నా అమ్మకి నాన్నకి గొడవలు ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పుస్తకాలు నాన్నగారు తీసుకొస్తాం. ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేస్తున్నాము? ఏదో ఒక పుస్తకాలు, అది స్పిరిచువల్ గా ఉండొచ్చు, రిలీజియస్ గా ఉండొచ్చు, లేదు నార్మల్ స్టోరీ బుక్ గా ఉంటుంది, డిటెక్టివ్ స్టోరీస్, ఏదో ఒకటి సంథింగ్ నాన్నగారు చూసాను బాగుంది తీసుకొచ్చాను అంటారు. నాకు నాన్నగారు హ్యాపీ బుక్ చదవడానికి. నా అమ్మ తిరుగుతూనే ఉంటుంది, ఎందుకు ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేస్తారని చెప్పి. సో ఒక వారం చూసారు, 2 వారం చూసారు, 3 వారం చూసారు. 4వ వారం నాన్నగారు ఏం చేశారు తెలుసా? అమ్మకి ఒక వంట బుక్ తీసుకొచ్చారు. సో అమ్మకి చాలా ఇష్టం, ఇది బాగుంది, ఈ రోజు ఏదో కొత్త వంట చేస్తారని చెప్పేసి అమ్మకి బుక్ పైన ఇంట్రెస్ట్ నాన్నగారు నేర్పించేశారు. అలాగే అందులోంచి మా ఇంట్లో గొడవ లేదు. నువ్వు ఎందుకు మీ బుక్ తీసుకొచ్చు, నాకు ఒక వంట బుక్ తీసుకురావాలి కదా, ఒక ఎంబ్రాయిడరీ బుక్ తీసుకురావాలి కదా, గొడవ వేరే దాకా మారిపోయింది. సో అట్లానే మా ఇంట్లో ఎప్పుడైనా మీరు ఏదో ఒక టైంలో వస్తే, నేను చిన్న వయసులో ఇలాగా ఉన్నప్పుడులా అంత టీవీ అవన్నీ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, యూట్యూబ్స్ అవన్నీ చాలా ఏమీ ఉండదు అప్పుడు. ఇవన్నీ తర్వాత కాలేజ్ టైం నుంచి వచ్చినాయి కాబట్టి మా ఇంట్లో ఏదో ఒక టైంలో వస్తే మేము టీవీ చూస్తూ ఉంటాము. నాకు నా చెల్లి, నా అక్క ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, నా నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ ఫేవరెట్ బుక్ ఒకటి తీసుకొచ్చి చదువుతూ ఉంటాం. అమ్మ ఏదో వంటనో, సమ్ ఆర్ట్స్, సమ్ ముగ్గు పెట్టడమో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నాన్నగారు ఏ బుక్ ఇస్తాయినో ఫిల్టర్ అవుట్ చేయరు. మేము చదవాల్సింది నువ్వు చదవకూడదని చెప్పాను. అన్ని బుక్ లో ఆయన ఏం కొంటేనో ఫస్ట్ ఆయన చదువుతారు. ఏలూరు నగరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు పోలీస్ సిబ్బంది యొక్క శాఖపరమైన సమస్యలపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాసులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోం గార్డ్స్ వారి యొక్క సమస్యల గురించి ఎస్పీకి తెలియజేయడం జరిగింది. ఏలూరు నగరంలోని శాంతినగర్ లో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ మహేష్ కుమార్ వినతులు సమర్పించేందుకు పార్లమెంటు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఫ్రీగా దొరుకుతారు. అసలు పనులు జరుగుతూ ఉంటాయి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వస్తారు. మనకి వచ్చేసి ఆంధ్రజ్యోతి ఈనాడులో దాదాపుగా 2 months బ్యాక్ మనకి శీర్షికలు వచ్చినా కూడా మన విద్యార్థి మినిస్టర్ కూడా కలిసి నేను ఇవ్వడం జరిగింది. 4 months అవుతుంది. అది నేను మొన్న ఈఎన్సీతో మాట్లాడినా మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, సార్ మీరు ఒక మాట పైన చెప్పండి. 23rd मेरे को एक दिन ही गैप टेंशन एक ही दिन सर मेरे को ये 19 में कभी भी मिला 17 तक बाहर जाते हैं तो गांव से 18 को आते तो नहीं प्रॉब्लम 970 ఇది కొంచెం ఈతో మాట్లాడండి. పల్లా శ్రీనివాస్ గారు ఉంటారు పార్టీ ఆఫీస్ లో, పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చేసాం. అది అయిపోయినాక పార్టీ డిసిషన్ ఉంది, సార్ డిసిషన్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడిపించేందుకు పలువురు ఏలూరు నగరంలో వివిధ పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించామని రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున
జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ లో 44వ డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేర దాస్ గారు, మాజీ కౌన్సిలర్స్ పెద్దలు అద్దెపల్లి నారాయణరావు గారు, కృష్ణ కుమార్ గారు, వారి అనుచరులు, జయదేవ్ గారు, ఈ రోజున సుమారుగా 200 మంది కార్యకర్తలతో ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో, మరి ఒక సిద్ధాంతాలతో ప్రజలకు మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఇది బీజేపీ ఎన్డీఏ సర్కారు ఈ దేశానికి వన్నెలిచ్చినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఓటమిగా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. సంబంధించి చైర్మన్ గా మా పార్టీ అధ్యక్షుల వారు గుర్తించి, ఎందుకంటే ఆయన కష్టానికి 15 ఏళ్ల నుంచి పార్టీ బలోపేతానికి అంతకుముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి రెడ్డప్పల్ నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి పొలిమేర దాస్ గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా ఈ రోజున 200 కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షుడు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ సిద్ధాంతాలకి. ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం సాధిస్తే వారి కుటుంబం అంతా పేదరికం నుంచి బయటపడుతుందని తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. ఏలూరులోని కెపిడిటీ హై స్కూల్ ప్రాంగణంలో గల ఆడిటోరియం నందు నిర్వహిస్తున్న 100 రోజుల ఉచిత డిఎస్సి కోచింగ్ అభ్యర్థులకి చింతమనేని ప్రభాకర్ ఉచితంగా పుస్తకాల్ని అందజేశారు. కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. రాజకీయ దృక్పథంలో చెప్పాలి అంటే గత జరిగిన పక్కన కర్ణాటక ఒక మారుమూల పంచాయతీ నేను ఎలక్షన్ కంటే ముందుగా ఒక ఎస్సీ పోలీసులు ఇది నిజమేనా అని చెప్పారు సార్. అంటే నేను అన్నాను ఎక్కువ మాటంగా ఇది నిజమే సార్, నేను చూసాను. మీకు అసలు దీంట్లో అన్ని సబ్జెక్టులు కావాలండి. ఏలూరు నగరంలోని ఈ రోజు జనసేన పార్టీలోకి 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు 150 మంది కార్యకర్తలతో పార్టీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా 12వ డివిజన్ కి చెందిన మాజీ కౌన్సిలర్ అద్దెపల్లి నారాయణరావు, కృష్ణకుమారి దంపతులు జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి జనసేన కండవాలు కప్పి ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలతో క్రాకర్స్ కాలుస్తూ అట్టహాసంగా ఆనందోత్సవాల మధ్య ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే సార్, అలాగే ఉన్న కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మనకి నమస్కారం. నేను జీవం అనేది ఓకేనే. అయితే ఈరోజు మన పొలిమేర దాస్ గారు జనసేన పార్టీలో రావడం చాలా ఆనందకరమైన విషయం. ఆ వ్యక్తికి ఇది చిరు సన్మానం
శాల్వ కప్పి ఈ పార్టీలో ఆహ్వానించాలని నేను జనసేన కార్యకర్తగా అభిలషిస్తున్నాను. ఆ విషయం తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. అలాగే పులివర్ దాస్ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మరి ఏ ఆశయంతో వచ్చారో మరి ఒకటే లైన్, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి, పేదవాళ్ళందరూ కూడా ఏ కష్టం లేకుండా బాగుండాలి. అదేవిధంగా మనం ఏ ఆలోచనతో వచ్చాం అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒక మంచి ఉద్దేశంతో రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఆలోచన జనసేన. దానికి కట్టుబడి మరి ఎవరు ఇవ్వని విధంగా ఈ రోజు పంచాయతీలకి రాష్ట్రం చెప్పి అదేవిధంగా ఇక్కడ ఏలూరులో స్థానిక శాసనసభ్యులు మేము కూడా ఒక మంచి కోఆర్డినేషన్ తో నడుస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ అయితే ఈ మధ్యకాలంలో కొన్ని మరి మీడియాలో వస్తున్నాయండి, కరెక్ట్ కాదు, అన్ని వార్తల్ని కూడా ఎవరు నమ్మొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరెవరు వాళ్ళ యొక్క అభిప్రాయ మేరకు పార్టీల్లో చేంజ్ అవడం కానీ లేదా అక్కడ విధానాలు నచ్చడం కానీ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక లోకల్ బాడీలని బలోపేతం చేసే విధంగా మరి ఉండి మండలం ఇండియన్ డిజిటల్ స్కూల్లో ఒక చక్కటి పండుగ వాతావరణంలో నిర్వహించిన చిల్డ్రన్స్ డే. ఈ సందర్భంగా పిల్లలకి వివిధ కాంపిటీషన్లు పెట్టి బహుమతులు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. నేను ఇండియన్ ప్రజలు మాట్లాడానండి. ముందుగా పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈ రోజు అందరూ కూడా చిల్డ్రన్స్ డే చేయడం జరుగుతుందండి. సో మన స్కూల్లో ఇండియన్ హిందీలో ఈ రోజు చిల్డ్రన్స్ డే చాలా ప్రత్యేకంగా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మన తెలుసండి, మన చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న చిల్డ్రన్స్ డే చేయడం జరపడం మన ఆనవాయితీగా వస్తుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మనం స్కూల్లో విద్యార్థులకి వివిధ రకాల కాంపిటీషన్స్ అంటే వ్యాసరచన పోటీలు, లేకపోతే డ్రాయింగ్ కాంపిటీషన్స్, గేమ్స్, అంటే అలాగే ఎవరైతే చదువుల్లోనే ఆటల్లో పాటల్లో ముందుంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అమౌంట్ ఇవ్వడం, అలాగే సర్టిఫికేట్ జారీ చేయడం జరిగిందండి. అందరికీ పిల్లలందరికీ కూడా ఇలా సంతోషంగా ఉండాలనుకుని వాళ్ళని ఆటల్లోంచి వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పి, అంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా తీర్చిదిద్దడం కోసం ఇండియన్ డిజిటల్ స్కూల్ గారు ఎప్పుడు కూడా ముందు ఉంటారండి. అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ని బయటికి తీసుకొస్తూ వివిధ రకాల కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. విజయకృష్ణ మాట్లాడుతున్నానండి. ఈరోజు చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా మన పిల్లలకి చిల్డ్రన్స్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందండి. ఈరోజు పిల్లలకి ఆట పాటలతో పాటు అన్ని విషయాల్లో కూడా వాళ్ళని ఎదరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహం వచ్చే విధంగా మంచి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగిందండి. చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ డే ఒక పండగ వాతావరణం కింద వాళ్ళకి ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. ఇండియన్ డిజిటల్ ఈరోజు మన గ్రామీణ వాతావరణంలో ఈరోజు ఇండియాలో ఈరోజు స్టార్ట్ చేయడం పిల్లలకి అందరికీ కూడా మంచి తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. పిల్లలకి ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మన స్కూల్లో చదువుకొని ఒక మంచి ఉన్నత స్థితికి చేర్చాలనేది మా ఉద్దేశం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల బాలికలచే బంగారు బాల్యం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దపడుతున్న పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఉభయ గోదావరి జిల్లాలోని 5 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయని ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్స్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ హామీ ఇచ్చారు. ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో జీవీ సుందర్ మీడియాతో మాట్లాడారు. రవికుమార్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ప్రశ్నకి వచ్చిన విలేకరులకు నా తోట మిత్రులకు సోదరులందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. ప్రెస్ వారికి మరి ముఖ్యంగా స్వాగతం తెలుపుతున్నాను. అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి కింద మీ ముందుకి పరిచయం అవబోతున్నారు. నన్ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నన్ను నిల్చోబెట్టడం జరిగింది. ఈ ఎన్నికలు ఎస్పెషల్లీ మనం చూస్తున్నది 2 కులాల మధ్యన జరిగే ఎన్నికల కింద చూస్తుంది. ఆ 2 కులాలు ఏంటంటే డబ్బున్న వర్గం, డబ్బు లేని వర్గం, నిజాయితీ ఉన్న వర్గం, దోచుకు తినే వర్గం. ఈ 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలుగా చూస్తున్నాం. ఒక పక్కన కూటమి అభ్యర్థి కింద ఉంటున్న మనిషి, కూటమి అభ్యర్థి వాళ్ళు మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్నారు. మేము గుండె ధైర్యం ఉన్నోళ్ళం, ఆత్మ గౌరవం ఉన్నోళ్ళం, ఆత్మాభిమానం ఉన్నోళ్ళం. మేము ఈ రోజున గట్టిగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 5 నెలలైంది. ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు చేసిన ప్రామిసెస్ గ్రాడ్యుయేట్స్ పట్ల కానీ కామన్ పబ్లిక్ పట్ల కానీ ఏది కూడా నెరవేర్చలేదు. మనం వెస్ట్ గోదావరిలో రోడ్లు చూస్తుంటే అసలు చాలా దారుణం. ఇంతకు ముందున్న వైసీపీ గవర్నమెంట్ రోడ్ల మీదే చాలా గట్టిగా పబ్లిసైజ్ చేశారు. మరి ఈ రోజు 5 నెలలైంది, ఒక్క రోడ్డు కూడా వేయలేదు టీడీపీ వాళ్ళు. తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యలకు వచ్చేటప్పటికి ఒకటే అడుగుతున్నాను, 3000 నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు. బడ్జెట్ లో దాని గురించి బాల కార్మిక వ్యవస్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్ తెలిపారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. పిల్లల్ని అతి దారుణంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక మంచి విద్యార్థులను బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సెక్రటరీ రత్నప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళందరికీ కూడా మెయిన్గా బాలల గురించి మనం మెయిన్గా గవర్నమెంట్ నిర్వర్తించారన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు జియో నుంచి 6 సంవత్సరాలు బాలబాలికలు అన్ని హక్కు, ప్రాథమిక హక్కు అంటే ఏంటంటే అర్థం ఏంటంటే నెల రోజుల పాటు అంటే గత నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 21 వరకు పాన్ ఇండియా లెవెల్లో చైల్డ్ లేబర్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని ఒక బాల చేత బాల హక్కుల గురించి, బాల కార్మిక చట్టాల గురించి ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వారు, అదేవిధంగా మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచడానికి కోసం ఈ సీసైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న పిల్లలకి ప్రత్యేకించి వాళ్ళకి ఎస్ఆర్ రైటింగ్లోను ఎలక్ట్యూషన్లో కూడా పోటీలు పెట్టి వాళ్ళ విన్నర్స్కి 1st, 2nd, 3rd ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్సీపీఎస్ వారి డైరెక్షన్ పెట్టి కార్మిక శాఖ కమిషనర్ వారి ఆదేశానుసారం మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం కూడా మన జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతిరోజు కూడా మేము ప్రత్యేకించి డ్రైవ్లు చేయడం జరుగుతుంది. ఈ దాదాపుగా మన జిల్లాలో ఈ బాల కార్మికులు లేరని మనం తెలియవచ్చింది. కాకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే 10th క్లాస్ అయితే చదివి ఫెయిల్ అయిపోతున్నారో వాళ్ళ అడల్ట్ సెంటర్ లేబర్ మరి అక్కడక్కడ కూడా మా దృష్టికి వస్తున్నారు.
వారు కూడా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ద్వారక తిరుమల శేషాచల కొండపై క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకొని క్యూలైన్ లో బారులు తీరారు. స్వామివారికి పాలు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సీజన్ మారుతున్నప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్య సమస్యలు ఎదురైతే వైద్య సిబ్బందిని సంప్రదించాలని అసిస్టెంట్ మలేరియా అధికారి కె గోవిందరావు సూచించడం జరిగింది. వేసవికాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి, వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇది చలికాలం అంటే శీతాకాలం అంటారు. శీతాకాలం ఉండేది వర్షాకాలం. వర్షాకాలంలో ఎక్కువ వచ్చే వ్యాధులు ఏంటి? జ్వరాలు, తర్వాత విరోచనాలు, వాతులు. శీతాకాలం వచ్చే వ్యాధులు ఏంటి? శీతాకాలంలో జలుబులు, వాళ్ళకి తెలుస్తున్నాయి. జలుబు, దగ్గు, ఆయాసపడటం, అలాగే జ్వరాలు వస్తుంటాయి. ఎందువల్లంటే మనకు ఎక్కువగా ఇబ్బంది కలిగించేవి ఏంటంటే దోమ పుట్టడం వల్ల మనకు ఎక్కువ జ్వరం వస్తుంటాయి అమ్మా. మలేరియా కానీ, డెంగ్యూ జ్వరం కానీ, కానీ. అయితే మీరు ఏంటంటే ఇప్పుడు దోమలు పెరిగిపోతుంది. అయ్యా ఎన్ని దోమలు కానీ డ్రైన్స్ అన్ని చక్కగా పెరిగిపోయింది, అక్కడ దోమలు బాగా పెరిగిపోయాయి అనుకుంటారు. మనకు ఎక్కువగా హార్ట్ దోమలు, డెంగ్యూ దోమ కానీ, మలేరియా దోమ కానీ ఈ కొద్దిలో పెరుగుతాయి. ఎక్కువ మంచి ఉంటే అక్కడ పెట్టామా. మంచిలో పెరిగే దోమ కాదు. మంచిలో పెట్టే దోమ వల్ల మనకు రోగాలు ఎక్కువ రావు. మంచిలో పెరిగే దోమ వల్ల మనకి ఎక్కువగా అనారోగ్యం వస్తుంటాయి. డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా జ్వరం కానీ నీళ్ళలో పెరిగి మంచి నీళ్ళలో పెరిగే దోమలు వస్తాయి. మనకి మంచిలో ఉంటాయి, మంచి ముట్లు ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి, అలాగే పూల గుండెల్లో ఉంటుంటాయి, పైన ట్యాంకులు ఉంటాయి, ట్యాంకులు ఉంటాయి. వారం రోజులు పడుతూ మూత పెట్టుకున్నాం. ఎవరికి జ్వరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మా ఏఎన్ఎం కానీ మా ఆశా కార్యక్రమం సంప్రదించండి. మీరు బయట హాస్పిటల్కి మందు షాప్కి వెళ్ళి మందు తీసుకోమాకండి. ఆ మందులు మేమే ఇస్తాం. మీకు ఆ టెస్ట్ మేము చేస్తాం. ఉచితంగా దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఏంటమ్మా అనేది నంబర్ బ్యాట ఉంటాయి, దగ్గర వర్షం ఉంటాయి. మీకు ఎక్కడ వచ్చినా అక్కడికి వెళ్ళండి. 63 రకాల పరీక్షలు ఇస్తుందా, మీకు ఏది అవసరం అది ఇస్తాను. ఒకటమ్మా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి డబ్బులు పట్టుకుంటున్నాం. మీకు మేము ఎందుకంటే వచ్చేది చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి వేరు పట్టుకుంటున్నారు. మనకు వచ్చే ప్రాణాపాయ రోగాలే కాదు, రోగాలే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్లమద్ది చెట్టు త్వరలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షిక పూజల్లో ఆలయ భూదాత ఎందుకూరి శివాజీ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. Yeah.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15వ తేదీన అమరావతిలో జరిగే మాలల మహాగర్జన సభని విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ కోరారు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని వీకేఎం ఫంక్షన్ హాల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ మాల సమాజ సోదరులందరికీ సోదరిమణులందరికీ నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈరోజు చింతలపూడి పట్టణాన్ని దర్శించి ఇక్కడ మా యొక్క మాల సహోదరులందరినీ కూడా కలుసుకుని రేపు డిసెంబర్ 15వ తారీఖున అమరావతిలో జరగబోయే మాలల మహాగర్జన సమావేశానికి ఆహ్వానించడం కోసం ఇక్కడికి వచ్చాం. మిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఎంతో ఎమోషన్తో మాట్లాడారు. వాళ్ళు తన యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మాలకు జరుగుతున్న అన్యాయం మీద, మాల సమాజానికి జరుగుతున్నటువంటి వివక్ష మీద, మాల సమాజ మొత్తానికి జరుగుతున్న పక్షపాత విధానాల మీద ప్రభుత్వానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో పెడుతున్నటువంటిదే ఈ యొక్క మహాసభ, మాలల మహాగర్జన. వివక్ష చింతలపూడి నుంచే మొదలైంది. ఎందుకంటే చింతలపూడి మాలల నియోజకవర్గం ఇది. మాలల నియోజకవర్గాన్ని కూడా మాదిగలకే కేటాయించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మంది మాలలుంటే ఒక్క సీటు కూడా మాలలకి ఉన్నటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో 4,50,000 మంది మాలలు ఉంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వమే. ఒక సీట్ల పంపిణీలోనే కాదు, ఇవాళ రిజర్వేషన్ల పంపిణీలో కూడా అన్యాయం చేయడానికి పూనుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 20 ఏళ్ల మూలన పట్టుబడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఈ తీర్పు ఇప్పుడు రాలేదు. ఇది పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసు మీద వచ్చినటువంటి తీర్పే కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి కేసు మీద వచ్చినటువంటి తీర్పు కాదు. కాబట్టి ఆ తీర్పు దీనికి అమలు అవ్వదు. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక గైడెన్స్ ఇచ్చింది, ఒక గైడ్ లైన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్. మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.